సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సంక్రాంతి సంబరాలకి సిద్ధమవుతున్నారు. సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఈ వేడుకలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. అలానే సంక్రాంతి సంబరాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోయేటువంటి కార్యక్రమాల వివరాలు ఏంటి, ఈసారి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు ఫెస్టివల్, ట్రెడిషనల్, హిందూయిజం, సనాతన ఇవన్నీ ఈ మధ్య బాగా ఆయన ఐడెంటికల్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు ఆయన. సో సంక్రాంతి సంబరాలకి రెడీ అవుతుంది. 10వ తేదీ నుంచి సెలబ్రేషన్స్ పిఠాపురంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు. ఏంటి స్పెషాలిటీ, ఎందుకు అంత స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి? మన తెలుగు వాళ్ళు సార్, ప్రత్యేకించి హిందువులు ఎక్కడున్నా సరే, 2 రాష్ట్రాల్లో ఏ మూల ఉన్నా సరే, సంక్రాంతి అని వచ్చేటప్పటికీ వాళ్ళ భార్య బిడ్డలతో గడపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఎక్కడున్నా సరే తల్లిదండ్రులు భార్య బిడ్డలతో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత బిడ్డలను వదిలేసినారు, భార్యని ఇంట్లో పెట్టేసి గమనైపోయినారు. ఆయన ఎంతసేపు పట్టిన పిఠాపురం తప్పితే జనాలు, అసెంబ్లీ సెక్రటేరియట్ తప్పితే అటు పక్క ఉత్తరాంధ్ర పోతారు, లేదంటే కడపకు పోతారు, లేదంటే యాక్చువల్లీ ఇవాళ కూడా కర్నూలు వెళ్ళాలి. తిరుపతి ఇన్సిడెంట్ జరగకపోతే ఆయన కర్నూలు పర్యటన ఉండేది. సో ఈయనకి ఏమైపోయిందంటే పిఠాపురమే ఇప్పుడు ఆయన స్వస్థలం అయిపోయింది. ఆయన ఎలక్షన్స్కు ముందర ఏమైతే చెప్పినాడో ఆయన రుణం తీర్చుకుంటున్నాడు. చిరునామా ఇప్పుడు అప్పట్లో పిఠాపురం వాళ్ళు కొంతమంది కూడా చెప్పినారు ఏమని, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం వల్ల దేశం మొత్తం మీద మా ఊరు పేరు మారుమోగుతుందని చెప్పేసి. మామూలుగా గెలిచిన తర్వాత ఎలాగో ఓట్లు వేసేసినారు కదా, ఇంకా 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాము, ఆయన డిప్యూటీ సీఎం పోస్టులో ఉంటాడు, ఆయన కావాల్సి ఉంటే సెక్రటేరియట్లో కూర్చొని పనులు చేసుకోవచ్చు. అలా కాకుండా అవకాశం దొరికినప్పుడంతా ఆయన ఏదో మనం స్కూల్లో చదువుకునేటప్పుడు సెలవు వస్తే ఇంటికి వెళ్తాం కదా, సంచి అన్ని చదువుకుని ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఆ విధంగా అవకాశం దొరికినప్పుడంతా ఈయన పిఠాపురం వెళ్ళిపోతున్నాడు. అంటే అది దాన్ని బట్టి ఆయన ఇచ్చిన మాట మీద ఆయనకున్న నిబద్ధత, ఆయన చేసిన ప్రామిస్ మీద ఆయన నిలబడ్డం విధంగా మనం చూడాలి. ఇప్పుడు ఈయన పవర్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట వస్తున్నటువంటి సంక్రాంతి సంబరాలు, అసలు సంక్రాంతి ఇప్పుడు ఆయనకి 10 సంవత్సరాల తర్వాత ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్కి వచ్చిన తర్వాత దీనిని వెళ్ళి పిఠాపురంలో ఆయన్ని గెలిపించినటువంటి జనాలతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలా అనే ఆలోచన చాలా గొప్పగా చూడాలి యాక్చువల్గా దాన్ని. ఇప్పుడు ఇంతకు ముందర ఎంతోమంది పిఠాపురానికి ఉండుంటారు, ఎమ్మెల్యేలుగా ఆ విధంగా ఉండుంటారు, కానీ అప్పుడెప్పుడు ఎంత గొప్పగా జనాలతో మమేకమయ్యి ఉత్సవాలు జరుపుకున్న సందర్భాలు మనకు ఎప్పుడు వినలేదు, మనం చూడలేదు యాక్చువల్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడము, అక్కడ బస్టాండ్ దగ్గర ఉన్న మున్సిపల్ హై స్కూల్, అంటే రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ దగ్గర సంబరాలు చేసుకోవాలనుకోవడం, అక్కడి నుంచి పిఠాపురంకి ఆయన చేస్తున్నటువంటి సేవ, ఆయన భవిష్యత్తు ప్లాన్ల గురించి అక్కడ జనాలకి చెప్పుకోవాలన్నట్టు ఒక ప్లాన్ చేసుకోవడము, అక్కడున్న ఎస్పీ వాళ్ళ కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చూడడం, దాంతోపాటు 12,500 మినీ గోకులాల్ని ఆయన అక్కడి నుంచి ప్రారంభించడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. గోకులాలంటే మనం గోకులాల స్పెషాలిటీ ఏంటి? గోవుల్ని మనం సాక్షాత్తు మన హిందూ దేవుళ్ళతో సమానం చూస్తాం. గోపాలుడు అంటే కృష్ణుడు కదా, కృష్ణుడు. గోకులం అంటే గోవులు అంటే మనకు తల్లి తర్వాత తల్లిలాగా చూస్తాం మనం. అంటే పుట్టిన నుంచి ఆ పాలు, పెరుగు వాటన్నిటి మీదనే బతుకుతాం కాబట్టి, అంటే ఒక కుటుంబాన్ని కాపాడే ఒక ఇది గోవుకి యాక్చువల్గా. ఈవెన్ మీరు ఎప్పుడో చూసినారు, మనం కూడా చూసిన చాలా సందర్భాల్లో, ఏదన్నా ఒక కుటుంబంలో ఎవరైనా ఒక మనిషి చనిపోయినారని అంటే ఒక గోవు సైలెంట్గా కూర్చొని ఒక మూల కన్నీళ్లు గారుస్తూ ఉంటుంది అనమాట. సో నోరు లేకపోయినా కానీ ఈ గోవులు మనుషుల జీవితంతో ఆ విధంగా మమేకం అయిపోయినటువంటి ఒక గొప్ప చరిత్ర, ఒక గొప్ప ధర్మం మంది. అలాంటి ఈ గోకులాలు 12,500 ఆయన అక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో ఎన్నో సబ్సిడీలు ఇచ్చినారు కొంతమందికి ప్రభుత్వం. 2 ఆవులు ఉంటే మామూలుగా అయితే 1,15,000 అయితే అది 11,000కి ఇవ్వడము, తర్వాత 1,80,000 అయితే 18,000కి ఇవ్వడం, 2,30,000 అంటే ఒక 30,000కి, అంటే 6 గోవులు అట్ట ఎస్టీ వర్గాలకి ఇవ్వడము. మిగతా వాళ్ళకి కూడా గవర్నమెంట్ సబ్సిడీలో ఈ గోశాలలు కట్టుకోండి, గోవుల్ని పెంచండి, వాటిని జాగ్రత్తగా చూసుకోండి, పశు సంపదను పెంచేటువంటి అంటే సార్ ఇప్పుడు అంటే మనం ప్యాకెట్లు కొనుక్కోవడం తయారైంది, కానీ ఒకప్పుడు మన చిన్నపిల్లకాయలు ఉన్నప్పుడు ఒక 2 బర్రెలు కానీ ఆవులు కానీ ఒక ఇంట్లో ఉంటే ఆ కుటుంబం మొత్తం బతికేస్తుంది.
అంటే అందుకే గోమాత అనేసి అంటారు మనం అందరూ. ఎందుకు ఊరికే అనలా మన పెద్దోళ్ళు, మాతలని ఊరికే అనలా. మాత అంటే కాపాడే తత్వం ఉన్నటువంటి ఎవరికైనా సరే, తల్లి అయినా సరే, పక్కింటి అయినా సరే, మాత అని ఎందుకంటారు? తల్లి అని అంటే కాపాడేటటువంటిది. మేమంతా కూడా ఎలా ఎదిగినాం సార్, మామూలుగా ఉదయం లేస్తే పాలు, లేస్తే పెరుగు, మజ్జిగ, వెన్న, వాటితోనే జీవితం గడిచింది. ఇప్పుడంటే పిండేసి అమ్మేస్తున్నారు, కానీ అప్పట్లో అవి పెట్టుకొని ఆ రోజుల్లో ఆ విధంగా వచ్చింది. కాబట్టి అలాంటి గోమాతల్ని పెంచుకోండి, వాటికి ఒక మంచి షెడ్లు వేయండి, దాని ద్వారా మీరు కూడా కుటుంబ పరంగా ఎదగండి అని చెప్పేసి 12,500 గోకులాల్ని ఆయన అక్కడి నుంచి, అది కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ప్రారంభించడం అన్నది ఒక అదృష్టంగా చూడాలి మనం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆయనదే కదా, అయింది. తర్వాత ఆయన ఎప్పటి నుంచి హిందూ ధర్మానికి కట్టుబడి ఉండేటటువంటి ఒక నిజాయితీ కలిగిన నాయకుడిగా ఆయన చేతుల గుండా ఇది ప్రారంభించడం అన్నది ఒక గొప్ప కార్యక్రమంగా. ఒకేసారి 12,500 గోకులాలు, మినీ గోకులాలు ప్రారంభం, ఇది కూడా ఒక రికార్డ్ అయిపోయింది. 13,000 ఈ గ్రామ సభలు ఒకేసారి జరిగేసరికి అవును, అది గిన్నిస్ రికార్డ్ అయింది కదా. అవును, ఇప్పుడు 12,500 మినీ గోకులాలు అంటే అది కూడా రికార్డ్. మనం ఎప్పుడు ఇన్లా అసలు యాక్చువల్గా ఎంతమంది రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకేసారి ఇంతమందిని ఇంత ఆర్గనైజ్ చేయడం అంటే ఎప్పుడు ప్రారంభించుంటారు సార్, దాన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అప్లికేషన్స్ ఇన్వైట్ చేసింది, ఆగస్ట్ నుంచి ఇది ఇన్వైట్ చేసి దాని ప్రాసెస్ ఇప్పటికీ ఓపెనింగ్ కి రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది ఇంకొక గోవులకి మనం రుణం తీర్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూడాలి సార్. జనరల్గా మనకు పశువుల పండుగ ఒకటి చేసుకుంటాం, భోగి పండుగ, పెద్ద పండుగ, కనుమ పండుగ, పశువుల పండుగ చేసుకుంటాం. పశువుల పండుగ రోజు మన ఇళ్లలో ఉన్న ఎద్దులు కానీ, ఆవులు కానీ, వాటన్నిటిని నీట్గా వాటిని తీసుకెళ్ళి చెరువుకి తీసుకెళ్ళి కడిగి తీసుకొచ్చి కొమ్ములకి రంగులేసి, మామూలుగా ఎద్దులు అయితే, మామూలు ఆవులు అయితే కూడా వాటికి కొమ్ములకి రంగులేసి, కాళ్ళకి రంగులేసి వాటిని పూజిస్తాం మనం. పశువుల పండుగ చేసుకుని ఉదయాన్నే పశువుల పండుగ చేసుకునేటప్పుడు ఇది గొబ్బిగుడిలాగా గట్టి ఇంటి చుట్టూ మనం ఇది చేసి అన్ని చేస్తాం. ఎందుకంటే గొబ్బెమ్మలు పెట్టడం చేయడం మన సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన భాగం. గోవుల్ని అవి మనకు చేసే సేవని గుర్తించి వాటికి మొక్కడం అనేది. అలాంటి ఒక సాంప్రదాయం ఉన్నటువంటి సంక్రాంతికి 12,500 మినీ గోకులాల్ని ఆయన ప్రారంభించడం అన్నది మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకునే విధంగా చేస్తున్నటువంటి ఆలోచన. ఈ గోవులకి మనం రుణం తీర్చుకుంటున్న విధంగా మనం వాటిని కాపాడడం కదా, షెడ్లేసి వాటిని కాపాడుకోవడం అంటే అది మనం రుణం తీర్చుకున్న విధంగా చూడాలి దాన్ని మనం. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అభినందించాలా. అంటే ఇలాంటి రేరు నాయకులు సంక్రాంతికి ఒక స్పెషల్ ఇది అటెన్షన్ కూడా ఖచ్చితంగా దీన్ని ప్రతి నియోజకవర్గంలో సెలబ్రేట్ చేయాలని కూడా చెప్తున్నారు. అంటే మన సాంప్రదాయాల్ని ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యే విధంగా చెప్పడంలో భాగంగా దీన్ని చూడొచ్చు సార్ మనం. ఇప్పుడు గోకులాలు ఇప్పుడే ఎందుకు చెయ్యాలన్న ఒక ఆలోచన వస్తుంది కదా, అప్పుడు ఇంట్లో ఉండే చిన్న పెద్ద చెప్తారు కదా పిల్లలకి, నాయన గోవులు అన్నది మన దైనందిన జీవితంలో ఒక భాగం, అవి మనం సపరేట్గా చూడకూడదు, వాటికి మనం రుణం తీర్చుకోవడం ఒక గొప్ప కార్యక్రమంగా చూడాలా, దేవుడు పూజించినట్టే అని చెప్తారు కదా సార్, ఆ విధంగా చూడొచ్చు సార్ దీన్ని. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినది. ఈసారి సంక్రాంతిని స్పెషల్గా డిజైన్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 12,500 గురుకులాల్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రారంభించబోతున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఎస్సీ, ఎస్టీ, వెనుకబడినటువంటి వర్గాలకి సంబంధించి ప్రభుత్వమే రాయితీల ద్వారా ఈ గోకులాలు ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది. అలానే పశువులని సేకరించడానికి కూడా ప్రభుత్వమే సబ్సిడీ పైన దీనికి సంబంధించి సహకారం అందిస్తుంది. పశు సంపద వృద్ధి చెందితే రాష్ట్రం సౌభాగ్యంతో ఉంటుందనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ క్రమంలోనే ప్రతి చోట సంక్రాంతి సంబరాలని అధికారికంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగానే ప్రతి చోట కూడా ప్రజాప్రతినిధులు భాగం కావాలనేటువంటి సూచన ప్రభుత్వం చేసింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో సంక్రాంతి సంబరాలని తొలిసారిగా జరుపుకోబోతున్నారు. ఈ సంస్కృతికి అద్దం పట్టేటువంటి సందర్భంగా సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.